So files topic is one of the important topic for every programming language. Okay, not only Python, not only C, C++, Java. Files topic will be everywhere. Okay, whenever you want to read, whenever you want to work, okay, then you need to use the concept called files. So even whenever we are saving, our Python uh, file, okay, or Python script, we are saving in the file format only. The file extension is .py, right? Yes, sir. Okay, so like that, files concept is everywhere in every programming language. Inside the projects also, you will here and there you will use the files concepts. So it's very important, so be concentrate on this. So before proceeding to the files topic, like there are different methods available. So what are the different methods and how to use them, we will discuss now. Okay, then after we'll see. Okay, so ఫైల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? ఫస్ట్ రీడ్ చేయడం. ఓకే, ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, లేదు ఫైల్లోకి ఎలా రైట్ చేయాలి, లేదు ఉన్న కాంటెంట్ ఆల్రెడీ కంటెంట్ ఉంది, ఇంకా మనం అందులోకి ఇంకా కొంచెం కాంటెంట్ యాడ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ అపెండ్. ఓకే, లేదు కొత్త ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఉన్న ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ టు ద మైండ్. సో మనకు ఫైల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటండి? అసలు ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఒకవేళ ఆల్రెడీ ఫైల్ ఉంది, దాంట్లోకి ఎలా డేటా రాయాలి, లేదు ఫైల్ ఉంది, డేటా కూడా ఆల్రెడీ రాసి ఉంది, ఇంకొంచెం డేటాని యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది, దాన్ని డిలీట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. ఓకే, సో దీని ఇక్కడ క్రడ్ మెథడ్స్. ఓకే, క్రడ్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇది డేటాబేస్కు వర్తిస్తుందండి, కానీ సేమ్ లాజిక్ వర్క్స్ ఫర్ ఫైల్స్ ఆల్సో. సో ఫైల్స్లో కూడా సేమ్ లాజిక్ మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఫైల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫైల్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంటే దాన్ని ఎలా అపెండ్ చేయొచ్చు, లేదు అప్డేట్ చేయొచ్చు, లేదు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది దాన్ని డిలీట్ చేద్దామని అనుకున్నాం, ఎలా డిలీట్ చేయొచ్చు. సో దీస్ ఆల్ టాపిక్స్ విల్ బి దేర్. ఓకే, సో ఇవన్నీ మనకు మైండ్లో వచ్చేటి, అవన్నీ మనం చూద్దాము. సో ఇఫ్ పాసిబుల్ we will complete it today, if not we will complete tomorrow. Okay, Mm, so okay. first of all, close method is very important. Why? Because if you forget to close the file, మీరు ఫైల్ ఓపెన్ చేశారు, ఓకే, ఎలాగోలాగా ఓపెన్ మెథడ్ ఉంటుంది, ఓపెన్ మెథడ్ వాడి సారీ ఓపెన్ మెథడ్ వాడి మీరు ఫైల్ క్రియేట్ చేశారు. ఓకే, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఫైల్ను ఓపెన్లోనే పెట్టేశారు. ఓకే, వన్స్ ఫైల్ ఈజ్ ఓపెన్ ఫర్ వన్ యూజర్, ఇట్ కాంట్ బి visible or it can't be seen by other user or it will throw the error. ఓకే, ఒకవేళ మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసి పెట్టారు, మీరు చేసే అప్డేట్ ఇంకొకరికి కనిపించదు. ఓకే, ఆర్ ఆర్ అసలు ఆ ఫైల్ ఓపెనే కాదు. సో ఎవ్రీ టైమ్ whenever your work is done, you need to close the file. Okay, whenever you want, again reopen that file and do it. But every time you need to if your work is done, you need to close that file. You need to use the method called close method వాడడం వల్ల ఏమవుతుందండి, ఫైల్ విల్ బి క్లోజ్డ్. ఓకే, సో దట్ ఇట్ విల్ బి యాక్సెసిబుల్ ఫర్ అదర్ యూజర్. ఇంకెవరైనా యూజర్ ఉంటే అతను వాడేసుకోవచ్చు. నెక్స్ట్ డిటాచ్. ఓకే, డిటాచ్ యాక్చువల్లీ ఫైల్ మొత్తం బఫర్ అనే కాన్సెప్ట్తో నడుస్తుందండి. మనం ఫైల్ బఫర్స్ అని అంటాము. సో ఫైల్ బఫర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ యాజ్ అ పైథాన్ నుంచి స్పెషల్గా బఫర్ గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. బట్ ఇట్స్ అ స్ట్రీమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, స్ట్రీమింగ్ అంటాం కదా, స్ట్రీమింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో ఎనీవే విల్ డిస్కస్. సో డిటాచ్ ఉంది కదా, సపోజ్ క్లోజ్ మెథడ్. సో క్లోజ్ మెథడ్ దేనికి పనిచేస్తుందండి? క్లోజ్ ద ఫైల్ క్లోజ్ చేయడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ డిటాచ్ మెథడ్ రిటర్న్స్ ద సపరేట్ రా స్ట్రీమ్ ఫర్ ద బఫర్. ఓకే, బఫర్ని రిటర్న్ చేయడానికి ఏదైతే డేటా ఉందో దాన్ని రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్ నెంబర్, ఫైల్ ఎన్ఓ. ఓకే, ఫైల్ ఎన్ఓ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ దట్ రిప్రజెంట్స్ ద స్ట్రీమ్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాస్పెక్టివ్. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాస్పెక్టివ్ నుంచి అదొక నెంబర్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లష్. ఓకే,
ఫ్లష్ ద ఇంటర్నల్ బఫర్. ఓకే, ఏదైతే బఫర్ ఉందో ఆ బఫర్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈజ్ యాటీ. ఓకే, ఈజ్ యాటీ ద రిటర్న్స్ వెదర్ ఫైల్ స్ట్రీమ్స్ ఇంటరాక్టివ్ ఆర్ నాట్. అంటే ఎవరైనా వాడచ్చా లేదా అని తెలిసిపోతుంది. నెక్స్ట్ మెయిన్గా వాడే మెథడ్ చూడండి, రిటర్న్ ద ఫైల్ కంటెంట్. ఓకే, రీడ్ మెథడ్ ఏం చేస్తుందండి, రిటర్న్ ద ఫైల్ కంటెంట్ అంటే ఫైల్లో ఉన్న డేటా మొత్తము మనకు చూపిస్తుంది. రీడబుల్. ఓకే, రీడబుల్ ఇది కూడా మెథడ్ అండి. రిటర్న్స్ వెదర్ ద ఫైల్ స్ట్రీమ్ కెన్ బి రీడ్ ఆర్ నాట్, దాన్ని రీడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం చూస్తుంది. రీడ్ లైన్, ఈ రీడ్ లైన్ ద ఒక సింగిల్ లైన్ని రీడ్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ రీడ్ లైన్స్, చాలా లైన్స్ని రీడ్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ సీక్, కర్సర్ పొజిషన్, కర్సర్ పొజిషన్ తెలుసుకోవడానికి వాడతాము. నెక్స్ట్ చేంజ్ ద పొజిషన్, సీకబుల్ అంటే పొజిషన్ చేంజ్ చేయొచ్చా చేయరాదా అన్న దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ టెల్, కరెంట్ ఫైల్ పొజిషన్, కరెంట్ ఫైల్ ఎక్కడ ఉంది దాని పొజిషన్ ఏంటని తెలుసుకోవడానికి. ట్రంకేట్, ట్రంకేట్ అంటే రీసైజెస్ ద ఫైల్ టు ఏ స్పెసిఫైడ్ సైజ్, ఇంత సైజు కావాలి అని అనుకున్నప్పుడు అంత సైజుకి మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిటర్న్ ద ఫైల్ కంటెంట్, ఒకవేళ ఫైల్లో ఆ కంటెంట్ ఉంది రైటబులా కాదా అని తెలుసుకోవడానికి దీన్ని వాడతాము. నెక్స్ట్ రైట్స్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్, మీరు ఏదైతే రాయాలనుకున్నారో అదిని రైట్ మెథడ్ ద్వారా రాయొచ్చు. రైట్ లైన్స్, ఒక్కొక్క లైన్ రాయాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ టు ద ఫైల్, కొన్ని కొన్ని లిస్ట్లో ఉన్న కంటెంట్ మొత్తం. ఓకే, ఆర్ స్ట్రింగ్స్ ఆర్ నేమ్స్ అనుకోండి ఎలాగైనా. సో అవన్నీ రాయడానికి మనకు ఈ మెథడ్స్ అన్నీ యూజ్ అవుతాయండి. వీ విల్ గో విత్ మెయిన్ మెథడ్స్ ఆర్ నాట్ ఆల్ ది మెథడ్స్. మనం అన్ని మెథడ్స్ ఏం చూడము, యూ కెన్ గో విత్ ఆల్ ది మెథడ్స్, బట్ వీ విల్ గో విత్ ఓన్లీ ఫ్యూ మెథడ్స్ మెయిన్గా. ఓకే, మెయిన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద ఫైల్. ఓకే, ఏం చెప్పుకున్నామండి, మనకు మెయిన్గా 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్. ఓకే, ఐ విల్ రైట్ హియర్. ఫస్ట్ వన్ క్రియేట్ ద ఫైల్. ఓకే, సెకండ్ వన్ read the file. Okay, third one update or append the file. యాక్చువల్లీ ఇది రీడ్ ద ఫైల్ కంటెంట్ అండి. ఏంటంటే ఫైల్ని రీడ్ చేయడం ఉండదు, ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ని అప్డేట్ చేయడం కానీ అపెండ్ చేయడం కానీ చేయొచ్చు. నెక్స్ట్ డిలీట్ ద ఫైల్. ఓకే, ఇవి 4 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో create the file, read the file content, update the file content and delete the file. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. దీంట్లో మనం 1 by 1 చూద్దాం. డైరెక్ట్గా ఫస్టే ఫైల్ క్రియేట్ చేయడం కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్ని మనం ఎక్కువ ఆపరేషన్ చేస్తూ ఉంటాము. సో సమ్ టైమ్ వీ విల్ క్రియేట్, నేను ఇలా చెప్పట్లేదు కదా మొత్తం క్రియేట్ చేయము అని. సో ఐఎమ్ టెలింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకు ఫైల్ ఆల్రెడీ ఉంటుంది, ఉన్న ఫైల్ని మనం రీడ్ చేయాలి. ఓకే, సో కొన్నిసార్లు మాత్రమే ఫైల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా క్రియేట్ చేద్దాము అనేది కూడా చూద్దాము. బట్ మనం ఇప్పుడు తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎలా రీడ్ చేయాలి. ఓకే, సో దెర్ ఈజ్ అ ఫంక్షన్. ఓకే, దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్డ్ ఓపెన్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఓపెన్ ఫంక్షన్లో మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, ఓపెన్ ఫంక్షన్లో యూ నీడ్ టు గివ్. ఓకే, యూ నీడ్ టు గివ్ ఫైల్ పాత్. ఓకే,
ఓపెన్. ఓకే, ఓపెన్ మెథడ్, ఓపెన్ మెథడ్ కదండి ఫంక్షన్, సారీ. సో ఓపెన్లో పాత్ ప్లస్ ఫైల్ నేమ్. ఓకే, ఇది 1 ఆర్గ్యుమెంట్. ఓకే, ఇది మొత్తం కలిపి ఒక ఆర్గ్యుమెంట్ అండి. నెక్స్ట్ మోడ్. ఓకే, మోడ్ ఏంటన్నా చూద్దాము. మోడ్లు చాలా ఉన్నాయి. సో మోడ్ తర్వాత ఎన్కోడింగ్ డికోడింగ్, ఏదైనా స్టైల్ ఉంటే ఎన్కోడింగ్ ఆర్ డికోడింగ్. ఓకే, సో ఇది నెక్స్ట్. ఓకే, సో ఇదైతే మెయిన్ అండి. సో బిఫోర్ దాట్, ఓకే, ఎలా తెలుసుకోవచ్చండి దాని గురించి? ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఓపెన్ డాట్ అండర్స్కోర్ అండర్స్కోర్ డాక్ అండర్స్కోర్ అండర్స్కోర్. ఓకే, సో బెటర్ I will write in print statement. ఓకే, ప్రింట్లో రాయడం వల్ల, నార్మల్గా రాయడం వల్ల ఏమవుద్ది అని అంటే ఇట్ విల్ నాట్ గివ్ అన్ క్లమ్జీ. ఓకే, సో చూడండి, ప్రింట్ ఓపెన్ గురించి చూసుకుంటే ఇంటరాక్టివ్ టెక్స్ట్ ఫైల్స్ రీడ్ చేయడానికి వాడతాము. సో ఫర్ యూజ్ లైన్ బఫరింగ్. ఓకే, ఎనీవే ఇది పక్కన పెడితే ఓకే, నో ఇష్యూ అండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎక్స్ ఫర్ క్రియేటింగ్ న్యూ ఫైల్, అపెండ్ ఉంది, బైనరీ మోడ్ ఉంది, టెక్స్ట్ మోడ్ ఉంది, నెక్స్ట్ ప్లస్ డిస్క్ ఫైల్ అప్డేటింగ్ అని ఉంది, నెక్స్ట్ యూనివర్సల్ న్యూ లైన్ మోడ్ అని ఉంది. సో ఇవి కాకుండా వీటి కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు అండి, ఒక్కోసారి కాంబినేషన్ కూడా వాడతాము. సో ఇక చూడండి, ఓపెన్లో మెయిన్గా ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఓపెన్ డబ్ల్యూ అని కానీ, ఓపెన్ ఆర్ అని కానీ, ఓపెన్ డబ్ల్యూటీ అని కానీ, ఓపెన్ ఆర్టీ అని కానీ ఇలా వాడుకోవచ్చు. ఇది ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ రిటర్న్స్ ఐఓ టెక్స్ట్ ఐఓ ర్యాపర్. ఓకే, ఒక రకమైన ర్యాపర్ని అది మనకు రిటర్న్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎనీవే, సో మీరు ఎప్పుడైనా హెల్ప్ గురించి చూడాలి అని అనుకుంటే హెల్ప్ కూడా వాడచ్చండి, డాగ్ కాకుండా హెల్ప్ కూడా ఉంటుంది అనమాట. సో ఐ విల్ షో యూ దట్ ఆల్సో. ప్రింట్ ఓపెన్ డాట్ అండర్స్కోర్ అండర్స్కోర్ హెల్ప్ అండర్స్కోర్ అండర్స్కోర్. సో I think help method is not there. So dir of డాక్ మెథడ్ ఉంది, హ్యాష్ మెథడ్ ఉంది, కానీ హెల్ప్ మెథడ్ లేదండి. సో డోంట్ వరీ, హెల్ప్ మెథడ్ లేదు, అందుకే మనకు ఎర్రర్ వచ్చింది. ఓకే, నో ఇష్యూ. నో, సో ఓపెన్ మెథడ్లో మీరు గుర్తుపెట్టేసుకోండి ఏం కావాలండి. ఫస్ట్ ఓపెన్ మెథడ్కి పాత్ ప్లస్ ఫైల్ నేమ్ ప్లస్ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా కావాలండి. ఓకే, ప్లస్ ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇవి 3 ఉండాలండి, పాత్ ఉండాలి, ఫైల్ నేమ్ ఉండాలి, ప్లస్ ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి. సో అదేంటి అన్నది చూద్దాము. సో విత్ ఇన్ డైరెక్టరీలో ఉంటే, విత్ ఇన్ డైరెక్టరీ అంటే సేమ్ డైరెక్టరీలో ఉంటే మీరు ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ డాట్ టీఎక్స్టీ అన్నది ఒక ఎక్స్టెన్షన్ అండి, డాట్ పీవై అన్నది ఒక ఎక్స్టెన్షన్, డాట్ జేపీజీ అన్నది ఒక ఎక్స్టెన్షన్, డాట్ ఫార్కట్ అన్నది ఒక ఎక్స్టెన్షన్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి డిపెండ్ అపాన్ ద ఫైల్. అదే సి ఫైల్ అయింది అనుకోండి, సి ఫైల్ అయితే డాట్ సి అనే ఎక్స్టెన్షన్ వస్తుంది, సి ప్లస్ ప్లస్ ఫైల్ అయితే డాట్ సిపిపి అని వస్తుంది.
ఓకే, అది జావా అయితే డాట్ జావా అని వస్తుంది. సో అలాగా మీకు ఏ ఫైల్ అయితే ఫోటోషాప్ ఫైల్ అయింది అనుకోండి, ఐ మీన్ నువ్వు ఫోటోస్ లాంటి ఫైల్స్ అయితే జేపీజీ కానీ పిఎన్జీ కానీ జిఐఎఫ్ అని కానీ వస్తుందండి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అన్న. ఓకే, సో ఓపెన్, ఓకే, ఓపెన్ test.txt ఫైల్ వేర్. ఓకే, నేను ఏమని తీసుకున్నా, ఫైల్ వేరబుల్ అని తీసుకున్నా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైల్ వేరబుల్. సో ఓపెన్ ఏం తీసుకున్నా అండి, ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే, ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ మోడ్ ఇవ్వలేదు, సరే మోడ్స్ గురించి మనం చూద్దాము. నెక్స్ట్ ప్రింట్ ఫైల్ వేర్. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా తీసుకుంటున్నా డైరెక్ట్గా. ఎక్కడ చెక్ చేయాలండి, యూ నీడ్ టు చెక్ ఇన్ ద స్పైడర్ ఓన్లీ, స్పైడర్లో మాత్రమే చెక్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఓకే, సో ఫైల్స్, ఫైల్ అండర్ స్కోర్ test1. ఓకే, సో ఇది చెక్ చేయడానికి మనకి ఏం ఫైల్ ఉండాలండి, test.txt అనే ఫైల్ ఉండాలి. test.txt అనే ఫైల్ ఉండాలి. సో దాని గురించి నేను ఏం చేస్తున్నాను అని అంటే, ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ దిస్ వన్. ఓకే, ఫైల్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక డమ్మీ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నానండి. న్యూ ఫైల్లో టెక్స్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఏంటండి, test.txt. ఆల్రెడీ నోట్ ప్యాడ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమని వస్తుందండి, ఓకే, నా ఫైల్ పేరు ఏంటండి, TEST, టెస్ట్ ఫైల్. ఓకే, సో టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ నేను ఎలాగో క్రియేట్ చేసిన టెక్స్ట్లోనే కాబట్టి ఓకే, నో ఇష్యూ. సో చూడండి, అందులో ఏం లేదు, ఆల్రెడీ యూ అవర్ జస్ట్ నో క్రియేటెడ్. సో ఇప్పుడు క్రియేట్ చేసిన నాకు ఏమైనా వచ్చిందండి, ఇక్కడ ఐఓ ర్యాపర్, టెస్ట్ ఐఓ ర్యాపర్. అదేం రిటర్న్ చేస్తుందండి, టెస్ట్ ఐఓ ర్యాపర్ని రిటర్న్ చేస్తుంది. నేమ్ ఏంటండి, test.txt. మోడ్ ఏంటి, ఆర్. ఎన్కోడింగ్ స్టైల్ ఏంటండి, CP1252, CP1252. సో ఇలాగా మనకు రిటర్న్ వాల్యూ వస్తుందండి. దిస్ ఈజ్ ద రిటర్న్ వాల్యూ. ఓకే, సో బై డిఫాల్ట్ మీరు ఏం రాయకపోయినా, ఏమైనా రాసినా, మీరు ఒకవేళ ఓపెన్ చేసి ఫైల్ వేరబుల్ని చెక్ చేస్తే యూ విల్ గెట్ టెక్స్ట్ ఐఓ ర్యాపర్, టెక్స్ట్ ఐఓ ర్యాపర్ అని మీకు వచ్చేస్తుందండి. ఫైల్ పేరు, ఈ డీటెయిల్స్ అని ఇస్తుంది. నౌ ఐ వాంట్ టు గో విత్ డిఫరెంట్ మోడ్స్. నేను ఒక్కొక్క మోడ్ ద్వారా దీన్ని చెక్ చేయాలనుకుంటున్నాను. బిఫోర్ టెస్టింగ్ దాట్, ఓకే, మోడ్స్ గురించి చెక్ చేసే ముందు ఐ వాంట్ టు రైట్ సమ్ టెక్స్ట్ ఇన్ దిస్. ఓకే, నేను దీంట్లో కొంచెం టెక్స్ట్ రాద్దామని అనుకుంటున్నా. వాట్ ఈస్ ద టెక్స్ట్ ఈజ్, దిస్ ఈజ్ ద మార్నింగ్ క్లాస్ ఫర్ బ్యాచ్ 13. ఓకే, సో రాశాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. సో బెటర్ క్లోజ్ ఇట్. ఓకే, ఏంటండి, మీరు క్లోజ్ చేయాలి, లేదంటే అది అలాగే ఓపెన్లో ఉండిపోతుంది. ఓకే, నో ఫైల్ను ఓపెన్ చేశాను నేను. ఓకే, ఫైల్ను ఓపెన్ చేశాను. వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు చెక్ ద మోడ్స్. ఓకే, 2 టైప్స్గా రాయచ్చండి. డైరెక్ట్గా మోడ్ మీకు తెలిసి ఉంటే కోడ్స్లో ఆ మోడ్ ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఓకే, ఇదేంటండి, ఇది ఒక రకమైన వే. సో ఇక్కడ చూడండి, మీరు మోడ్ ఇచ్చినా పెద్దగా చేంజ్ ఏం రాలేదు. ఎందుకంటే మోడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఆర్ మోడ్లోనే ఉంటుందండి. ఓకే, రీడ్ మోడ్లో ఉంటుంది. మీరు మోడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఇన్ ఆర్ మోడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ అదర్ మోడ్ యూ నీడ్ టు మెన్షన్ స్పెషల్లీ. సో నౌ నాకేమైంది, నేను రీడ్ చేయడం స్టార్ట్ చేశా. ఆర్ మోడ్ స్టాండ్స్ ఫర్ రీడ్ మోడ్. ఓకే, ఆర్ మోడ్ స్టాండ్స్ ఫర్ రీడ్ మోడ్. అలాగే
సో ఇప్పుడు ఏం చేస్తున్నామండి, దాన్ని రీడ్ చేయాలి. ఓకే, బిఫోర్ రీడింగ్ దాట్ ఇక్కడ మిగతా మోడ్స్ చూడండి. సో ఆర్ మోడ్ స్టాండ్స్ ఫర్ రీడ్ మోడ్. డిఫాల్ట్ ఏది ఉంటుందండి, రీడ్ మోడ్లో ఉంటుంది. నెక్స్ట్ అపెండ్ మోడ్ ఉంది. నెక్స్ట్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ రైట్ మోడ్. నెక్స్ట్ ఎక్స్ ఉందండి, ఎక్స్ స్టాండ్స్ ఫర్ క్రియేట్ ద ఫైల్. ఓకే, సో ఎలా ఇవ్వాలండి, సింటాక్స్ ఇది ఫైల్ ఎక్స్టెన్షన్ ప్లస్ మోడ్ ఆర్ ఇవ్వాలి. సో బై డిఫాల్ట్ ఎలాగో ఆర్ఏ తీసుకుంటుంది. ఫుల్ పాత్కి మీనింగ్ ఏంటి అని అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ రూట్ డైరెక్టరీ నుంచి ప్రజెంట్ ఉన్న వరకు. ఓకే, రూట్ డైరెక్టరీ నుంచి ప్రజెంట్ ఉన్న వరకు ఫుల్ పాత్ ఇవ్వాలి. ఓకే, ఫుల్ పాత్ ఇవ్వాలి. అండ్ ఫైల్ నేమ్, ఫైల్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇదేంటండి, ఇది పాత్, ఇది ఫుల్ పాత్. ఓకే, ఫైల్ నేమ్ ఏంటండి, test.txt. ఓకే, మోడ్ ఏంటండి, రీడ్ మోడ్. సో ఇలా మొత్తం ఇవ్వాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఫైల్ వేర్. ఓకే, ఫైల్ వేర్ డాట్ రీడ్ ఈజ్ అ వన్ మోర్ మెథడ్. ఓకే, రీడ్ అన్నది ఏంటండి, ఒక మెథడ్, ఫైల్లో ఒక మెథడ్. సో యూ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, రీడ్ మోడ్ వల్ల ఏమవుతుంది అంటే ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తము వచ్చేస్తుందండి. సో ఫైల్లో నాకు ఏమని ఉందండి, ఫైల్లో దిస్ ఈజ్ ద మార్నింగ్ క్లాస్ ఫర్ బ్యాచ్ 13 అని ఉంది. ఆ కంటెంట్ నాకు వచ్చింది. ఇది క్లియర్? ఎస్ సార్. సింపుల్ అండి. ఫైల్స్ కాన్సెప్ట్ అనగానే చాలామంది భయపడతారు, బట్ నాట్ రిక్వైర్డ్. సో పైథాన్లో ఫైల్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. సో సింపుల్గా రీడ్ అని రాసుకుంటే ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. అలా కాకుండా నా ఫైల్లో ఒక 2-3 లైన్స్ ఉన్నాయి. 2-3 లైన్స్ కూడా ప్రింట్ అవుతాయా సార్ అని అంటే ఎస్ అండి, ఎన్ని లైన్స్ ఉన్నా ప్రింట్ అవుతాయి. సో మై స్టూడెంట్స్ ఆర్ లక్ష్మి అండ్ చరణ్. ఓకే, లక్ష్మి చరణ్ ఉన్నారు. నేను దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. ఫైల్ని ఇక్కడ క్లోజ్ చేయండి. ఓకే, ఎవ్రీ టైమ్ క్లోజ్ ఫ్రమ్ దేర్. సో మీరు కంటెంట్ అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అక్కడ నుంచి అప్డేట్ చేస్తున్నాం, బట్ వీ విల్ నాట్ అప్డేట్ ఫ్రమ్ GUI సైడ్. వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ప్రోగ్రామటికల్లీ ఆల్సో. పైథాన్ నుంచి కూడా కంటెంట్ని అప్డేట్ చేయొచ్చండి, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ రీడ్ మోడ్. సో కనిపిస్తుందండి? ఎస్ సార్. ఓకే, సో ఇలాగా ఫైల్లో ఎంత పెద్ద ఫైల్ అయినా మీరు డాట్ రీడ్ మెథడ్ ద్వారా యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, అండ్ వన్ మోర్ వే. ఓకే, వన్ మోర్ వే. ఓకే, మోడ్ గురించి ఇంకోటి చూద్దాం అనుకున్నాం కదా. సో మోడ్ ఇలా రాయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. అండ్ Ctrl+C, మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, ఇలా కూడా రాయొచ్చండి. సో మీరు ఇలా రాసినా అలా రాసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, బట్ ఇట్ ఈస్ లైక్ అ డిఫరెంట్ వే టు యూజ్ ఇట్. ఓకే, ఫైల్ టెస్ట్ 2. ఓకే, సో చూడండి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇలా రాసిన మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని రాసిన, డైరెక్ట్గా రాసిన పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఓకే. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఫైల్ వేర్ డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ ఉందండి, రీడ్ లైన్. ఓకే, రీడ్ లైన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క లైన్ని రీడ్ చేస్తుంది. సో చూడండి నాకు ఫస్ట్ లైన్ వచ్చింది. ఓకే, ఒకవేళ నేను మళ్ళీ ఇచ్చా, ఓకే సేమ్ లైన్ నేను కాపీ పేస్ట్ చేశాను, మళ్ళీ ఇచ్చాను. ఓకే, నౌ సీ. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ మార్నింగ్ క్లాస్ అనేది నా ఫస్ట్ లైన్ అవుట్పుట్ రీడ్ లైన్కి. సెకండ్ సారి మళ్ళీ ఇస్తే అదే కాకుండా దాని తర్వాత లైన్ని రీడ్ చేసి ఇస్తుందండి. సో రీడ్ లైన్ మెథడ్, ఓకే రీడ్ లైన్ మెథడ్ ఒకవేళ మీరు ఫర్ లూప్లో ఇచ్చారనుకోండి, ఇట్ విల్ రీడ్ ఆల్ ది లైన్స్. ఓకే, సో ఐ విల్ షో యూ దట్ ఆల్సో.
సో అది కాదు, ఆగండి. సో సమ్వన్ షేర్డ్ ఎడిటోరియల్, ఎడిటోరియల్ షేర్ చేశారు కదండి. ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇన్ దిస్. నేను ఏం చేస్తున్నానండి, ఇందులోకి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పైన ఆ 2 లైన్స్తో పాటు రిమైనింగ్ టెక్స్ట్ కూడా వచ్చిందండి. దీన్ని సేవ్ చేస్తున్నా. ఐఎమ్ క్లోజింగ్ దిస్. Yeah. So now if I am using this, okay, if I am using this, నాకు 2 లైన్స్ వచ్చాయి. అదే ఒకసారి చూడండి. ఓకే, రీడ్ వాడితే ఏం జరుగుతుంది, రీడ్ లైన్ వాడితే ఏం జరుగుతుంది అని ఒకసారి చూడండి. సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ దిస్, ఐ విల్ ఏబుల్ టు సీ ఆల్ ది కంటెంట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి, దిస్ ఈజ్ ద మార్నింగ్ క్లాస్ ఫర్ బ్యాచ్ 13 నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఫైల్లో మొత్తం కంటెంట్ ఎంత వరకు ఉందో అంత కంటెంట్ డిస్ప్లే అయింది. ఓకే, ఇట్ విల్ నాట్ క్రియేటెడ్ ఎనీ ఇష్యూ. బట్ whenever you are going for read lines, okay, read lines method, it will read only 2 lines. How many lines you will give, that many lines only it will print, and one space separated. ఎందుకు వస్తుందండి, మనం ఆల్రెడీ ఒకటి ఇది ఇస్తున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ 1 space separated. చూడండి, ఇక్కడ మళ్ళీ స్పేస్ వచ్చింది. ఎందుకు స్పేస్ వచ్చింది, ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి ఆ లైన్కి స్పేస్ వచ్చింది. మళ్ళీ వాడుతున్నా. ఓకే, మళ్ళీ ఏమొచ్చిందండి, ఆ నెక్స్ట్ లైన్ వచ్చింది. ఓకే, ఆ నెక్స్ట్ లైన్ వచ్చింది. అలాగా మీరు ఎన్నిసార్లు రీడ్ లైన్ వాడితే అన్నిసార్లు మీకు డిస్ప్లే అవుతుందండి. రీడ్ లైన్లో ఇంకొక ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చండి. ఓకే, రీడ్ లైన్లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఐ విల్ సేవ్ దిస్. ఓకే, కంట్రోల్ ఎస్, ఐ విల్ గో విత్ వన్ మోర్ ఫైల్, కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి. ఓకే, రీడ్ లైన్లో నేను ఏమనుకుంటున్నా అంటే, నాకు దిస్ ఈజ్ మార్నింగ్ వరకు లేదు, ఓకే, దిస్ ఈజ్ మార్నింగ్ వరకే నాకు రావాలి అని అనుకున్నాను. 4 క్యారెక్టర్స్ ప్లస్ 1 ఎంటీ స్పేస్, 5 క్యారెక్టర్స్ ప్లస్ 2 క్యారెక్టర్స్, 1 ఎంటీ స్పేస్, 8 క్యారెక్టర్స్, 8 ప్లస్ 7, 8 ప్లస్ 7 ఎంత అండి, 15. ఓకే, 15 క్యారెక్టర్స్ రావాలి అని అనుకున్నాను అనుకోండి. ఐ కెన్ పాస్ 15 క్యారెక్టర్స్ ఫ్రమ్ హియర్. ఓకే, నేను ఎన్ని క్యారెక్టర్స్ పాస్ చేయొచ్చండి, ఎన్ని క్యారెక్టర్స్ అయితే నాకు ప్రింట్ కావాలనుకుంటున్నానో అన్ని క్యారెక్టర్స్ నేను పాస్ చేయొచ్చు. వచ్చిందండి దిస్ ఈజ్ మార్నింగ్ అని. సో ఎప్పుడైనా మీకు స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ కావాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ రీడ్ లైన్స్ మెథడ్. ఓకే, రీడ్ లైన్ మెథడ్ వాడడం వల్ల ఏమవుతుందండి, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఇన్నే కావాలి అని అనుకున్నప్పుడు వస్తుందండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ దాంట్లో రీడ్ లైన్స్ ఇచ్చాను, సెకండ్ దాంట్లో రీడ్ లైనే అంటే పాస్ చేయలేదు, ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. ఒకసారి దీనికి అవుట్పుట్ చూడండి. సో దిస్ ఈజ్ మార్నింగ్. తర్వాత క్లాస్ ఫర్ బ్యాచ్ 13 అని వచ్చింది. యాక్చువల్లీ మన కంప్లీట్ టెక్స్ట్ ఏంటండి, ఇది మన కంప్లీట్ టెక్స్ట్. కానీ ఇక్కడ కంప్లీట్ టెక్స్ట్ రాకుండా మిగతాది వచ్చిందనమాట. అంటే ఏమైంది అని అంటే, కర్సర్ ఉంటుంది కదండి, ఏదైతే ఫైల్ పాయింట్ కర్సర్ ఉంటుందో ఫస్ట్ ఏదైనా పేరలో. ఓకే, సో బెటర్ ఐ విల్ టేక్ దట్ ఓన్లీ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. మన ఫైల్ పాయింటర్ లేదా ఫైల్ కర్సర్ ఏమవుతుంది అని అంటే, వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్, ఓకే, విత్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్, కర్సర్ ఇలా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఇక్కడ ఉంటుంది వెళ్ళిపోయి. ఓకే, మనది 15 క్యారెక్టర్స్ అయింది కదా, ఇక్కడ ఉంటుంది కర్సర్. నెక్స్ట్ వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ రీడ్ లైన్, సో ఈ లైన్ మొత్తాన్ని రీడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకేం లేదు కాబట్టి ఇది ఒక్కదాన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ రీడ్ లైన్ అగైన్, సో ఈ కంప్లీట్ దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఓకే చూడండి, నెక్స్ట్ దానికి మాత్రం కంప్లీట్ లైన్ వచ్చింది. సో ఫస్ట్ దానికి ఏమవుతుంది అని అంటే, కర్సర్ ఒక్కొక్క క్యారెక్టర్ను ప్రింట్ చేసుకుంటూ మీరు ఎన్నైతే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయమని ఇచ్చారో అన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ స్టాప్ దేర్ ఓన్లీ.
ఓకే, అది అక్కడనే ఆగిపోయి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ ప్రింటింగ్ రీడ్ లైన్, ఇట్ విల్ ప్రింట్ ద రిమైనింగ్ లైన్ ఓన్లీ. ఎందుకు, కర్సర్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది, దానికి తెలియదు ముందు కూడా ఇంకా ఉంది అని. సో ఇట్ విల్ ప్రింట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్ యూ నీడ్ టు లిటిల్ కేర్ఫుల్. క్లియర్ అండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే. Okay, so this is about read line. Okay, next one more method. Okay, one more method, ఇంకొక మెథడ్ ఉందండి, read lines. Okay, so I'm saving this file, first read line. Okay, same content I'm taking. So if you want to read with different files, yes, go with the different files. ఓకే, ఫుల్ పాత్ ఇవ్వాలి అంటే ఫుల్ పాత్ ఎలా రీడ్ చేయొచ్చు? ఇక్కడ ఫుల్ పాత్ ఇవ్వట్లేదు కదండి, వి విల్ యాడ్ ఫుల్ పాత్ ఇయ్యం. సో ఫుల్ పాత్ ఎలా వస్తుందండి, ఇక్కడ చూడండి నా ఫైల్ ఎక్కడ ఉందో ఇలా చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫుల్ పాత్. సారీ, ఓకే. సో I will show you this. ఫుల్ పాత్ వాడినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదండి, మీరు షార్ట్ పాత్ వాడినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ ఫైల్ వేరే వేరే లొకేషన్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు యూజ్ ద ఫుల్ పాత్ ఓన్లీ. అర్థమైందండి? ఫైల్ వేరే వేరే లొకేషన్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు యూజ్ ఫుల్ పాత్ ఓన్లీ. యూ కాంట్ యూజ్ సింగిల్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఓన్లీ. యూ నీడ్ టు యూజ్ ఫుల్ పాత్, దెన్ ఓన్లీ ఇట్ విల్ కవర్ ఎంటైర్ థింగ్. ఓకే, చూడండి మొత్తం కంటెంట్ మనకు వచ్చేసింది. సో మీరు ఫుల్ పాత్ ఇచ్చిన, ఒకవేళ విత్ ఇన్ డైరెక్టరీలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇచ్చిన, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు రీడ్, ఓకే, రీడ్ లైన్స్ మెథడ్, ఓకే, ఫైల్ వేరియబుల్ కన్ఫర్మ్ ఉండాలండి. వితౌట్ ఫైల్ వేరియబుల్ యూ కాంట్ యూజ్ ఇట్. సో రీడ్ లైన్స్, ఓకే, రీడ్ లైన్స్. ఏమైందండి, రీడ్ లైన్స్ has no attribute read line. అదేంటి, జస్ట్ గివ్ మీ మెథడ్. ఓకే, సో ఉన్న మెథడ్స్ అన్ని ఎలా చెక్ చేయొచ్చండి, dir సో మనకు రీడ్ లైన్స్, ఓకే, యా, వితౌట్ స్పేస్ అండి, రీడ్ లైన్స్ ఉంది. నేను అండర్ స్కోర్ ఇచ్చినట్టున్నా. సో నో అండర్ స్కోర్, యూ కెన్ యూస్ డైరెక్ట్. ఇంతకుముందు అండర్ స్కోర్ ఇవ్వలేదా నేను? ఓకే, యా, ఇట్స్ మై మిస్టేక్. ఓకే, ప్రింట్ ఫైల్ వేర్ డాట్ రీడ్ లైన్స్. ఓకే, రీడ్ లైన్స్. మీకు దీని గురించి హెల్ప్ కావాలంటే ఎలా వస్తుందండి, అండర్ స్కోర్ డాక్ అండర్ స్కోర్. ఓకే, సో నాకంటే తెలుసండి, మీకు తెలియదు కాబట్టి ఎవ్రీ టైమ్ యూ గో విత్ దిస్ వన్. ఓకే, ఒక 1 minute మీకు వేస్ట్ అవుతుంది, బట్ డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, రిటర్న్ ద లిస్ట్ ఆఫ్ లైన్స్, ఓకే, ఫ్రమ్ ద స్ట్రింగ్. సో ఇచ్చిన లైన్స్ అన్నిటినీ ఏం చేస్తుందండి, ఒక లిస్ట్లోకి ఇస్తుందంట. ఒక లిస్ట్లోకి ఇచ్చేస్తుంది, లిస్ట్ని మీరు రీడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఒకసారి మనం ఏం చేద్దాము అంటే, ప్రింట్ ఫైల్ వేర్, ఓకే, ఫైల్ వేర్ డాట్ రీడ్ లైన్స్. ఓకే, రీడ్ లైన్స్. సో నేను రీడ్ లైన్స్ ఇస్తున్నాను, ఎన్ని లైన్స్ అన్నది పాస్ చేయట్లేదు. సో ఐఎమ్ గివింగ్ సింప్లీ రీడ్ లైన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని లైన్స్ని స్లాష్ అండ్ సపరేషన్తో ఇక్కడ లిస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ లిస్ట్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఎండ్ అయిందండి. సో అన్ని లైన్స్ని ఎలా ఇస్తుంది అని చెప్పారు పైన. సో రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ లైన్స్, ఓకే, లిస్ట్ ఆఫ్ లైన్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్, ఓకే,
ఆర్ రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ లైన్స్, ఉన్న లైన్స్ అన్నిటిని ఏం చేస్తుందండి ఒక లిస్ట్లోకి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. సో నౌ either you can read like this, or if you want to store in any other variable you can give like this. ఓకే, మీరు ఇలా ఇచ్చి ఇలా కూడా దీన్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, ప్రింట్ ఏ టైప్ చెక్ చేస్తే యూ విల్ గెట్ అ లిస్ట్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ద టైప్, ప్రింట్ టైప్ ఏ, టైప్ ఏ ఏంటండి ఇది నాకు లిస్ట్. లిస్ట్. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అ వన్ వే ఆఫ్ రీడ్ లైన్స్. రీడ్ లైన్స్ ఎప్పుడు వాడాలి సార్ అని అంటే, ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక పెద్ద ఫైల్లో నుంచి కొన్ని లైన్స్ మాత్రమే మీకు కావాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ టు గో విత్ దిస్ మెథడ్. ఓకే, ఫైల్ రీడ్ లైన్స్, రీడ్ లైన్స్. ఓకే, సో ఇది ఇంకొక మెథడ్ అండి. ఓకే, రీడ్ చూసాము, రీడ్ లైన్ చూసాము, రీడ్ లైన్స్ చూసాము. ఓకే, 3 మెథడ్స్ వి కవర్డ్. నౌ రీడ్ లైన్స్లో ఇంకొకటి చూద్దాము. కంట్రోల్ సి. సో బెటర్ ఐ విల్ నాట్ డూ హియర్. కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి. ఓకే, సో ఐఎమ్ రీడింగ్ 2 ఓన్లీ. ఓకే, నేను ఇక్కడ ఎంత నెంబర్ పాస్ చేస్తున్నానంటే 2 పాస్ చేస్తున్నాను. ఒక్కసారి అవుట్పుట్ చూడండి. సో ఐ డోంట్ వాంట్ దిస్ టైప్. ఓకే, ఐ వాంట్ ఓన్లీ ప్రింట్ ఏ. మీరు డైరెక్ట్ ప్రింట్లో కూడా రాయొచ్చండి, బట్ దిస్ ఈజ్ ఓకే. సో చూడండి, దిస్ ఈజ్ మార్నింగ్ క్లాస్ ఫర్ బ్యాచ్ 13. ఓకే, నాకు ఎంత వచ్చిందండి, ఒకటే లైన్ వచ్చింది కదా. సో నౌ ఐఎమ్ గివింగ్ 3. సో రీడ్ లైన్స్లో, ఓకే, రీడ్ లైన్స్లో మీరు నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత పాస్ చేసినా, ఓకే 50 పాస్ చేస్తున్నాను చూడండి. 50 పాస్ చేస్తే ఎక్కడో చేంజ్ జరిగింది. సో రీడ్ లైన్స్లో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటుందండి. ఓకే, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ మోర్ అండ్ మోర్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, డిఫరెంట్ కంటెంట్ ఇస్తుంది. సో డోంట్ గో విత్ రీడ్ లైన్స్ విత్ నంబర్. ఓకే, రీడ్ లైన్స్లో మీరు నంబర్తో వెళ్ళకండి. రీడ్ లైన్స్ని ఇలా తీసుకొని దీని కంటెంట్ రీడ్ చేసుకోండి. సో మీరు ఒకవేళ తీసుకోవాలి, నాకు సెకండ్ లైన్ కావాలి, థర్డ్ లైన్ కావాలి అని మీకు అనిపిస్తే యూ కెన్ గో విత్ లిస్ట్ ఇండెక్సింగ్ మెథడ్స్. ఓకే, మొత్తం ఎందులోకి వచ్చేస్తుందండి, వీ విల్ గెట్ ఓవరాల్ ఇన్ లిస్ట్ ఫార్మాట్. సో లిస్ట్ ఫార్మాట్లోకి వస్తుంది కాబట్టి యూ కెన్ గో విత్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ దిస్ వన్. ఓకే, సో చూడండి ఇప్పుడు వచ్చింది ఒక లైన్ అవుట్పుట్. సో ఒకవేళ మీకు 10th లైన్ కావాలి, ఓకే, ఇఫ్ యూ వాంట్ 10th లైన్, ఎస్, ఆల్రెడీ మనకి ఏమొస్తుందండి, మనకు సపరేట్గా ఇదే లైన్ లాగా వచ్చేస్తుంది. సో ఎంతవరకు అయితే మనకు లైన్ ఉందో ఆ లైన్ని అది స్పెసిఫిక్గా రీడ్ చేస్తుందండి. అర్థమైందా? ఓకే. రీడ్ లైన్స్ నుంచి ఏ స్పెసిఫిక్ కావాలి అని అనుకుంటే ఆ స్పెసిఫిక్ తీసుకోవచ్చండి. 100 లైన్స్ కంటే ఎక్కువ లేదు. ఓకే, 100 లైన్స్ కంటే ఎక్కువ లేదు, బట్ నేను 100 లైన్స్ని రీడ్ చేస్తున్నా. ఓకే, ఏమవుతుందండి, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో అక్కడ ఫైల్లో కంటెంట్ 100 లైన్స్ లేకపోతే మీరు 100 లైన్లో ఏముంది అని రీడ్ చేయాలి అని అనుకుంటే ఇట్ విల్ గివ్ ఎర్రర్ కాల్డ్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకంటే ఇది మొత్తం లిస్ట్లోకి వచ్చేస్తుంది కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అండి? Okay, so this is one way. And what we are missing, yeah, we can read. Read లో కూడా నెంబర్ పాస్ చేయొచ్చండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, రీడ్ లో నెంబర్ పాస్ చేసి చెక్ చేయండి. రీడ్ లైన్స్ డన్. ఓకే,
యా లక్ష్మి నో ఇష్యూ. చరణ్ నాట్ జాయిన్, సో వీ విల్ నాట్ ప్రొసీడ్ మచ్. ఓకే, మనం ఇక్కడికి ఆపేద్దాం ఓకే. దీన్ని.